రోజు జరుగు జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా గౌరవనీయులైన డాక్టర్ సి యామిని లోక్ అదాలత్ ను ప్రారంభిస్తూ ఈ రోజు జరుగు లోక్ అదాలత్ కొరకు జిల్లా వ్యాప్తంగా 22 బెంచ్లను ఏర్పాటు చేశామని, నెల్లూరు పట్టణంలోని 8 బెంచ్ల ద్వారా కక్షిదారులు తమ కేసులను రాజీపడు సౌలభ్యం ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా కక్షిదారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ లోక్ అదాలత్ లో తమ కేసులను రాజీ మార్గంను పరిష్కరించుకోగలరని తెలియజేశారు. మరియు ఈ రోజు ఉదయం జరిగిన బెంచ్ నందు ఇన్సూరెన్స్ కు సంబంధించిన కేసులో కక్షిదారులకు రాజీ పడిన మీదట 40 లక్షల రూపాయల చెక్కును నేషనల్ ఇన్సూరెన్స్ వారు మన నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ద్వారా చెక్కును కక్షిదారులకు అందజేశారు. ఈ రోజు ఆనరబుల్ సుప్రీంకోర్టు వారి ఆనరబుల్ నేషనల్ అథారిటీ వారి ఆధ్వర్యంలోని ఆనరబుల్ స్టేట్ అథారిటీ వారి ఆధ్వర్యంలోని మన హైకోర్టు వారి ఆధ్వర్యంలోని ఈరోజు మనం నేషనల్ లోక్ అదాలత్ని జరుపుకుంటున్నామండి. యాజ్ యూజువల్ నేను వచ్చేటప్పుడు 3.5 years అయిందండి. 3.5 yearsలో ఒక్కసారి తప్ప ఎప్పుడు మన నెల్లూరు జిల్లా ఫస్ట్ 3లోనే నిలుస్తుందండి. దానికి ముఖ్యంగా లిటిగెంట్ ప్రజలకి, పబ్లిక్కి, ఈ జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న లిటిగెంట్ పబ్లిక్కి, బార్కి, మా ఆఫీసర్లందరికీ, ముఖ్యంగా కష్టపడి చేసిన ఆఫీసర్లకి, బిఎల్ఎస్ఏ స్టాఫ్కి, అదర్ కోర్ట్ స్టాఫ్కి, అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి, బ్యాంక్ నర్సెస్కి అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి యాజ్ యూజువల్ రొటీన్ కొత్తగా చెప్పేది ఏం లేదండి. మనకి నేషనల్ లోక్ అదాలత్ తప్ప మధ్యలో మనకి ఇప్పుడు లోక్ అదాలత్ ఎవ్రీడే లోక్ అదాలత్ అయితే తీసేశారండి. మనకి ఎప్పుడు మనం సెటిల్ అవ్వాలన్నా కూడా మనకి నేషనల్ లోక్ అదాలత్ డే ఫిక్స్ చేసిన రోజు మాత్రమే సెటిల్ అవ్వాలి. అదర్వైజ్ స్పెషల్ లోక్ అదాలత్స్ ఉంటే తప్ప అండి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటేనండి, ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు కొన్ని కేసెస్ని ఐడెంటిఫై చేసింది, అన్ని జిల్లాలకి పంపించి పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గారిని, బిఎల్ఎస్ఏ సెక్రటరీ గారిని కలిపి సెటిల్ చేసేమన్నారు. సుప్రీంకోర్టు కేసుల్ని సెటిల్ చేసే అవకాశాన్ని మనకి జిల్లాలకి ఈసారి ఇచ్చారండి. వాటిని ఐడెంటిఫై చేసి కట్టడం జరిగింది. దాంట్లో కనుక మన అడ్వకేట్ గారి బార్కి నేను రిక్వెస్ట్ ఏంటంటేనండి, మన వాళ్ళకి సంబంధించిన ఎవరున్నా కూడా అంటే క్లెయిమ్స్ని మీరు నెగోషియేషన్స్ తీసుకొచ్చి తప్పకుండా వాటిని సెటిల్ అయ్యేలాగా మన జిల్లాని గౌరవప్రదంగా మనం కూడా చేసామనేలాగా ముందుకు తీసుకెళ్ళమని అందరికీ రిక్వెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు అవసరమైతే నేను కూడా ఆ మీడియేషన్ నెగోషియేషన్లో అవసరమైతే నేను వస్తాను, పార్టిసిపేట్ చేస్తాను. అదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ చెప్పేది, మనకి ఈ ఆస్తికి సంబంధించిన కేసులు సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటే దీనికి ఫైనాలిటీ ఉంది ఏంటంటేనండి, ఈ తరాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. రొటీన్గా నేను చెప్పే ఇష్యూ అయినా కూడా కొత్తగా వినే వాళ్ళ గురించి చెప్పేదండి. అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ అఫెన్సెస్ కాంపౌండ్ అవ్వడం వల్ల అది ఎక్విటల్తో సమానం. మీకు రేపు ఉద్యోగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఏదైనా ఫారెన్ అది వెళ్ళేటప్పుడు కానీ అది బార్గా ఉంటుంది. రిపీటెడ్గా చెప్పేది తగ్గడం వల్ల మనకి లాభమే తప్ప నష్టం లేదండి. ఉండే కొద్దీ కోర్టుకు వెళ్ళే కొద్దీ మనకి వ్యయ ప్రయాసాలు, డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి యాజ్ యూజువల్ ప్రతిసారి ఉన్నట్టే ఈసారి కూడా చేసినట్టే ఈసారి కూడా మ్యాక్సిమం కేసెస్ని సెటిల్ అవ్వమని నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న దగ్గరికి చెప్తున్నాను. నెల్లూరు జ్యూరిస్డిక్షన్ మనకి ఏమేంటంటేనంటే రెవెన్యూ జ్యూరిస్డిక్షన్ డివిజన్ అయినట్టు మనకి ఇంకా జ్యుడిషియల్ డివిజన్ డివైడ్ కాలేదండి. మనకి ఆత్మకూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు, వెంకటగిరి, కోట, నాయుడుకోట, సూళ్ళూరుపేట, నెక్స్ట్ ఉదయగిరి జ్యూరిస్డిక్షన్లో మనకి నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో, పాత రెవెన్యూ జ్యూరిస్డిక్షన్లో ఉన్నవి ఇప్పుడు మనకి నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నాయండి. మీరు వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఈ నెల్లూరు జ్యూరిస్డిక్షన్లో ఎక్కువ కేసులు డిస్పోజ్ అవ్వడానికి ముఖ్యంగా మీరు మీడియా హెల్ప్ అనేది మాకు చాలా ఉపయోగపడింది. మీరు చాలా ఏమంటారు వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల ఈరోజు ఈవినింగ్ వరకు వీలైనంత వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సెట్ అయ్యి యాజ్ యూజువల్ మనం ఫస్ట్ 3 కేసెస్లో ఉండేలాగా మీరు అందరూ కృషి చేయాలని, మనం ఫస్ట్ 3 కేసెస్లో ఉండాలని మన ఆఫీసర్లు అందరి కృషి, మన బార్, బెంచ్, బార్ అండ్ అందరు గవర్నమెంట్ అఫీషియల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత బ్యాంక్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు సెటిల్ అయితే